బంగారం అంటే ఇష్టపడని వారుండరు. కానీ పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు గోల్డ్ కొనాలనే ఆలోచన కూడా చేయటం లేదు. అలాంటి సమయంలో కిలో బంగారం 12 లక్షలకే ఇస్తామంటే ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. అడ్రస్ చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్లేందుకు రెడీ అవుతారు. అలా వెళ్తే మీరు మోసపోయినట్లే. అంతర్జాతీయ మార్కెట్లో తులం బంగారం 1,30,000 దాటింది. ఆ లెక్కన కిలో గోల్డ్ 1,30,00,000 అవుతుంది. అలాంటిది కిలో బంగారం 12 లక్షల రూపాయలకి ఇస్తామంటే ఎలా నమ్మేస్తారు? నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘరానా మోసమే వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలతో సామాన్యుడు కొనే పరిస్థితి కూడా లేదు. ఇదే అదునుగా పసిడి ప్రియులకు టోపీ పెట్టే ముఠాలు పుట్టుకొచ్చాయి. కర్ణాటక కేంద్రంగా తెలంగాణ ప్రజలను బురిడి కొట్టించే బ్యాచ్ ఎక్కువైంది. కర్ణాటకకు చెందిన గోవిందప్ప అనే కేటుగాడు నకిలీ బంగారం బిజినెస్ లో ఆరితేరాడు. దందా కోసం అనుచరులను కూడా నియమించుకున్నాడు. ఇక ప్రజలను బురిడి కొట్టించేందుకు కర్ణాటక నుంచి తెలంగాణ బయలుదేరాడు. ఆ క్రమంలోనే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వారిని ట్రాప్ లో పడేసే ప్రయత్నం చేశాడు. తమ పొలంలో పెద్ద ఎత్తున బంగారం దొరికిందని దాన్ని తక్కువ ధరకే ఇస్తామని నమ్మించాడు. కర్ణాటకకు తీసుకువెళ్లి ఓ కుండలో ఒరిజినల్ బంగారం చూపించి నమ్మించాడు జాదుగాడు. ఆ తర్వాత బాధితులకు నకిలీ బంగారం అంటగట్టారు. తీరా మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఫేక్ గోల్డ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మిర్యాలగూడ పోలీసులు కర్ణాటకలోని బళ్ళారి జిల్లాకు చెందిన గోవిందప్పను అరెస్టు చేశారు. మరో 4 కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 5 లక్షల రూపాయలు, 20 తులాల నకిలీ బంగారం, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకే బంగారం దొరుకుతుందని ఆశపడి మోసపోవద్దని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. ఈ నిందితులు కర్ణాటకకు చెందిన వాళ్ళు. వీళ్ళు కొన్ని టీములుగా ఏర్పడి మంచి పొటెన్షియల్ టౌన్స్ లో తిరిగి అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి సేకరించి షాప్స్ మీద ఉన్నవి, ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉన్న ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ చేసి మాకు ఇట్లా దున్నుతుంటే లంక బిందెలు దొరికినాయని, దాంట్లో బంగారం ఉందని, ప్రస్తుతం బంగారం రేటు బాగా హైగా ఉంది కాబట్టి తక్కువ రేటుకి మేము ఇది ఆఫర్ చేస్తామని, అక్కడికి వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నకిలీ కాయిన్స్ అప్పచెప్పేసి, ఒకవేళ వాళ్ళు ఏమన్నా వీటిని మేము చెక్ చేసుకుంటామనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రంగా టెరిఫై చేసి భయపెట్టి అక్కడి నుంచి వీళ్ళు పారిపోవటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా